సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చిక్కిరి చిక్కిరి అంటూ ఒక విధ్వంసం సృష్టించారు పెద్ద టీము. మెయిన్లీ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, దానికి రామ్ చరణ్ గారి స్టెప్పులు, బుచ్చిబాబు గారి విజన్, టేకింగ్, లొకేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుగు ప్రజలనే కాదు ఇప్పుడు యావత్ భారతదేశాన్ని షేక్ చేస్తుంది. ఇండియన్ సినిమా లవర్స్ అందరినీ కూడా ఈ పాట రీల్స్లో అసలు ఆ స్టెప్ నిన్న ప్రోమోలో ఇచ్చిన స్టెప్ వేసేస్తారు, కానీ ఆ బ్యాట్తో స్టెప్ అంటే కష్టమే. నిన్న స్టెప్పే వేయలేకపోయారు చాలా మంది డాన్సర్స్ అయితే వేసేస్తారులే, కానీ అది ఆ ప్రోమో వచ్చిన స్టెప్ అయితే జిమ్లో కూడా వేస్తున్నారు. అయ్యా మీరు రీల్స్లోకి వెళ్ళి చూస్తే ఇన్స్టాగ్రామ్లో భలే ఉన్నాయి అవి, ఆ రీల్స్ అవన్నీ కూడా అసలు వైల్డ్ ఫైర్ తగలడిపోయింది. అంతే, సోషల్ మీడియా తగలడిపోయింది. బాబు స్టెప్ వేస్తే సోషల్ మీడియా తగలడిపోవాల్సిందే. సో ఇప్పుడు వచ్చి కేవలం 6 hours మాత్రమే అయింది సాంగ్. మీకు ఈచ్ లాంగ్వేజ్ ఎంత వ్యూస్ ఇప్పటివరకు వచ్చిందో అప్డేటెడ్ వ్యూస్ నేను మీకు చెప్తాను. సో మలయాళంలో చూసుకుంటే 88K వ్యూస్. సో ఇంకొకటి విషయం ఏంటంటే తమిళ్లో రిలీజ్ చేయలేదు. సో మరి ఎందుకో మరి అంటే సింగర్ తాలూకు ఏమన్నా అవైలబుల్లో లేరా, లేకపోతే ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. సో తమిళ్ అయితే దిగలేదు. సో మలయాళం వారికి అయితే మలయాళం, కన్నడ, హిందీ, తెలుగు ఈ 4 లాంగ్వేజెస్ అయితే రిలీజ్ చేశారు. సో మలయాళం చూసుకుంటే 88K వ్యూస్ వచ్చింది. మలయాళంలో మన తెలుగు సినిమాలు దేనికైనా సరే అంత తక్కువ వ్యూస్ వస్తాయి. సో కన్నడలో చూసుకుంటే 6,59,000 వ్యూస్, 25K లైక్స్, 25,000 లైక్స్ వచ్చినాయి 6 hours. వెరీ గుడ్ రీచ్. హిందీలో అయితే 2.5 million వ్యూస్ ఈ 6 గంటల్లో, రిలీజ్ అయిన 6 గంటల్లో. అలాగే 144,000 లైకులు. సో నాకు తెలిసి ఖచ్చితంగా 24 గంటల్లో హిందీలో అయితే 15 million వ్యూస్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఇక మన భాష విషయానికి వద్దాం, తెలుగు. సో తెలుగులో చూసుకుంటే ఈ 6 గంటల్లో 8.6 million. ఇప్పుడు నేను ఇది వీడియో గురించి మాట్లాడి అప్లోడ్ చేసేంతలోపు ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది ఈ గ్యాప్లో. సో జస్ట్ 6 hours అయితే నేను మీకు చెప్పాలి కదా అని చెప్తాను. సో దీని తర్వాత నేను 24 గంటల వీడియో చేస్తాను, రేపు మార్నింగ్ చేస్తాను ఇంకా. సో ఈ 6 hours తెలుగులో అయితే 8.6 million వ్యూస్ వచ్చింది, 4 లక్షల లైక్లు. సో నేనేమనుకుంటున్నానంటే 24 గంటలు గడిచేలోపు ఇప్పుడు 4 లక్షలు ఉంది కదా, దీనికి డబల్ అవుద్ది, 8 లక్షలు అవుద్ది. 1 million అయినా ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే సాంగ్ వెళ్తున్నటువంటి గ్రాఫ్, ఆ ఊపు చూస్తూ ఉంటే అసలు ఎక్కడ ఆగట్లేదు. 6 గంటల్లోనే 8 million వ్యూస్ అంటే నాట్ ఏ జోక్. అసలు ఖచ్చితంగా కిసిక్ రికార్డ్ని ఈ సాంగ్ ఖచ్చితంగా బద్దలు కొట్టే దిశగా ముందుకు పోతుంది. కిసిక్ సాంగ్ 24 గంటల్లో 27 million వ్యూస్ సాధించింది. సో ఈ చిక్కిరి సాంగ్ దాన్ని బీట్ చేయాలంటే 30 million వ్యూస్, 28, 29, 30 ఈ 3 నంబర్లో ఏదో ఒక నంబర్ అయితే రావాలి దాన్ని బీట్ చేయాలంటే. సో 28 million వస్తుందా, 29 వస్తుందా, 30 million వస్తుందా అనేది మీ అభిప్రాయం ఏంటి? దాన్ని బీట్ చేస్తుందా చేయదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా బీట్ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రాఫ్ ఊపు చూస్తూ ఉంటే. సో ఫైనల్గా ఇవి అప్డేటెడ్ వ్యూస్. తెలుగులో అయితే టాప్లో ఉంది 8.6 million, దాని తర్వాత హిందీలో ఉంది 2.3 million. సో హిందీలో కూడా బాగా రీచ్ వెళ్తుంది. సో అలా మెల్లమెల్లగా మిగతా లాంగ్వేజ్లో కూడా అందుకుంటుంది. సో తమిళ్ రిలీజ్ అయినప్పుడు సో దాని గురించి కూడా మనం మాట్లాడదాము. సో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే తెలుగే కాకుండా నాకు పర్సనల్గా హిందీ బాగా వచ్చు. హిందీలో అయితే అదరగొట్టేశాడు భయ్య. భోజ్పురి స్లాంగ్లో మోహిత్ చౌహాన్ పాడినటువంటి విధానం హ్యాట్స్ ఆఫ్. ఫిదా అయిపోతున్నారు హిందీ వాళ్ళు అయితే. వాళ్ళకి మెంటలకి పిచ్చెక్కుతుంది వాళ్ళకి. తెలుగు బేసికలీ ఇప్పుడు హిందీ వాళ్ళు ఎలా అంటే తెలుగు వస్తే తెలుగు సాంగ్స్ రియాక్షన్ ఇచ్చే ఛానల్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళు తెలుగు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు తెలుగు తర్వాత హిందీ కూడా వినేస్తున్నారు. హిందీయే బాగా నచ్చిందని చెప్పేసి చాలా వరకు టాక్ వస్తుంది ట్విట్టర్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా యాప్స్లో అన్నింటిలో ఎక్కడెక్కడైతే ఇది రిలీజ్ అయిందో సో అన్నింటిలో కూడా అంటే తెలుగు సోషల్ మీడియా యువత అంతా ఎక్కడెక్కడైతే ఉన్నారో సో పెద్ద సాంగ్ చాలా వరకు నాకు అనిపించింది ఏంటంటే కొంతమంది అయితే తెలుగు కంటే హిందీలోనే చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. అంటే హిందీ అర్థమయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే కన్నడలో కూడా సూపర్ ఉంది అంటున్నారు. కన్నడ లాంగ్వేజ్లో నాకు లాంగ్వేజ్ తెలియదు, లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు చెప్పారు నాకు ఫ్రెండ్స్ చాలా మంది, కన్నడలో కూడా ఎక్సలెంట్ ఉందిరా అది ఇది అని చెప్పేసి. సో ఒక్కసారి ఆ లాంగ్వేజ్ కూడా వినండి. నేను అన్ని లాంగ్వేజెస్ విన్నాను. సో నాకు కన్నడ లాంగ్వేజ్ మలయాళం అర్థం కాదు కాబట్టి సో నాకు నార్మల్గా ఓకే బాగుందిరా అన్నట్టుగా అనిపించింది. భాష అర్థమైతే దాంట్లో ఉన్నటువంటి బ్యూటీ అర్థమైంది. సో నాకు తెలుగు వచ్చు అండ్ హిందీ వచ్చు కాబట్టి ఈ 2 లాంగ్వేజ్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. హిందీ అయితే ఇంకా నాకు తెలుగు కంటే హిందీనే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు విన్నా అనమాట సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ 6 hours.
సో మీరు ఎన్నిసార్లు ఈ సాంగ్ విన్నారు రిపీటెడ్గా అనేది ఇప్పటికీ వింటూనే ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే కిసిక్ తాలూకు రికార్డ్ బీట్ చేసి 24 గంటల్లో 27 మిలియన్ల రికార్డ్ని బీట్ చేసి 28 కొడతా, 29, 30 మిలియన్ ఎంత కొడుతుంది అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.